ప్రాతకాలమున దేవుడిచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ పాట పాడి దేవుని స్తుతించుదాం. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంతో గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి 78వ కీర్తన 13వ వచనం నుండి 25వ వచనములు చదువుకుందాము. 78వ కీర్తన 13వ వచనం నుండి. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీరు ప్రవహించెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన సొంత ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను. ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి.
ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోయిరి. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్షముల ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవుడి పరిశుద్ధ వాక్కు ప్రాతకాలమున మనందరి వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.